ఈరోజు మహాశివరాత్రి రోజు నాకు ఈ అవకాశం దొరకడం నిజంగా గొప్ప అనుభూతి. చాలా గొప్పగానే చూస్తున్నా. ఈరోజు కళ్యాణ ప్రజల మధ్యలో, అందరి మధ్యలో, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్యలో ఈరోజు భావిస్తున్నా. నాకు అత్యంత ప్రియమైన నాయకుడు పరిటాల రవి గారి సతీమణి ఎమ్మెల్యే పరిటాల సునీత గారు ఈరోజు రావడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తా. ఎందుకంటే నా మనసులో మాట, నాకు రవణ అంటే వినలేని ప్రేమ, అది బయటికి చెప్పుకోలేని ప్రేమ. కళ్యాణోత్సవం పాల్పంచుకోవడం అవకాశం. అనుకుంటున్నాం మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, అన్ని రకాలు కూడా అభివృద్ధిలో ఉండాలనేదే మా సంకల్పం. ఏదైతే భైరవనతిప్ప ప్రాజెక్ట్ సంకల్పం ఉందో మన ముందు, ఆ సంకల్పం శివుడి ఆశీస్సులతో నెరవేర్చాలని ప్రజల తరపున నేను ఈ మహా శివరాత్రి రోజు భగవంతుని పాదాభివందనం చేస్తూ కోరుకోవడం జరుగుతుంది. మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారైన సురేంద్ర అన్న గారి ఆధ్వర్యంలో మల్లేశ్వర స్వామి టెంపుల్లో శివపార్వతి కళ్యాణం ఈరోజు చాలా ఘనంగా కూడా జరిగింది. మేము కూడా అన్నగారు అన్నట్లు ఒక అదృష్టంగా భావించాం. ఎప్పుడూ నేను ఇయర్ సంవత్సరం స్వామి వరకు వచ్చి మా ఫ్యామిలీతో కూడా వచ్చి దర్శించుకుంటాం. దాదాపు 3 years అయింది కూడా రాక. ఈరోజు నిన్ననే అన్నగారిని అడిగితే వెళ్తున్నారు రండక్క అంటే ఈరోజు వచ్చి శివపార్వతి కళ్యాణం కూడా చాలా బాగా, ఎప్పుడు కూడా నేను కూడా చూడలేదు. నేను నా కోడలు ఒడిబియ్యం తీసుకొని స్వామివారికి కూడా దర్శించుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతం మన రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని శివపార్వతిని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా అన్నగారు భైరవాన్ తిప్ప అన్నట్లు మేము కూడా పేరూరు అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ కూడా ఈ సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ లోపు పూర్తి కావాలని దేవుని కూడా మేము కూడా ప్రార్థిస్తున్నాం. పేరూరు ప్రాజెక్ట్ నీళ్ళు వస్తే ఈ ప్రాంతంలో ఉండే రైతన్నలు కూడా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో కూడా చాలా వరకు బోర్లు కూడా రీఛార్జ్ అవుతాయని ఎన్నోసార్లు ఇక్కడే ఊళ్ళో కూడా కూర్చొని కూడా మనం మాట్లాడుకున్నాం. అందుకని 2 ప్రాంతాల్లో ఇటువైపు భైరవాన్ తిప్ప కానీ ఇటు పేరూరు అప్పర్ పెన్నూరు ప్రాజెక్ట్ 2 ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని కూడా ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దేవుడు ఆశీస్సులు ఉంటే తప్పకుండా మేము ఏం చేసేదానికి మేము సిద్ధంగా ఉంటామని ప్రత్యేకంగా తెలియజేసుకుంటే అందరికీ కూడా శివరాత్రి